ఈ మిస్ ఇండియా కాంపిటీషన్స్లో ఫస్ట్ మనకు స్టేట్ వైజ్ కండక్ట్ చేస్తారు. అన్ని స్టేట్లలో యునైటెడ్ టెరిటరీస్ కండక్ట్ చేస్తారు. అక్కడ ఆడిషన్స్ తర్వాత స్టేట్ వైజ్ ఒకరు సెలెక్ట్ చేస్తారు. అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఫైనల్స్కి 30 మంది పార్టిసిపేట్ చేస్తారు మన గోవాలో. అక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి చాలామంది వచ్చారు. కాంపిటీషన్ కూడా చాలా అద్భుతంగా ఉండే. నేను భగవంతుని దయ వల్ల, అదేవిధంగా నా యొక్క కృషి, మా అమ్మ నా యొక్క ఆశీర్వాదం వల్ల మిస్ ఇండియా టైటిల్ సాధించాను. ఇక్కడ మిస్ ఇండియాకు రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఒకటే ఏంటంటే, ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారం తినాలి, ఎప్పుడు ఫిట్నెస్గా ఉండాలి, అదేవిధంగా సమాజానికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మనము ఇతరులకు సహాయం చేస్తే ఈ రోజు కాకపోవచ్చు, రేపైనా సరే భగవంతుడు మనకు ఏదో రూపంలో సహాయం చేస్తాడు అనమాట. నేను ఎప్పుడు నమ్మేది ఒకటి, మనం సమాజానికి ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇది ఈ రోజు రాకపోవచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి రావచ్చు, కానీ మనం ఏదైతే ఇతరులకు ఇస్తామో అది ఈ రోజు కాకుండా రేపైనా మనకు ఏదో రూపంలో మనకు అందుతుంది అని చెప్పి నేను ఒకటి తెలుసుకున్నాను. అందుకోసం నేను దాంతో పాటు సహాయ కార్యక్రమం ఎన్నో కూడా చేస్తున్నాను. సో రాబోయే రోజుల్లో ఈ మిస్ ఇండియా టైటిల్ ద్వారా నేను చాలా మందికి రీచ్ అయ్యి సేవా కార్యక్రమంలో కొనసాగిస్తాను. అదేవిధంగా నేను మిస్ ఇండియా టాక్స్ అని ఒకటి పోడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే దీని ద్వారా ప్రతి ఒక్క స్కూల్కి, కాలేజెస్కి, గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండే మాటలు చెప్పి వాళ్ళు కూడా లైఫ్లో ఏదో ఒక సాధించవచ్చు. మనం పల్లెటూరులో పుట్టినామా, పట్టణంలో పుట్టినామా, మన చిన్న బ్యాక్గ్రౌండా, మనము పేదరికంలో ఉన్నామా అని కాదు, కృషి పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్టేజ్కి వెళ్ళొచ్చు అని నేను ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయడానికి మిస్ ఇండియా టాక్స్ అనే పోడ్కాస్ట్ ప్రారంభిస్తున్నాను. దాంతోపాటు అందరికీ, సమాజంలో యువతకు చైతన్యం తేవాలని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. దీనికోసం నేను 4 సంవత్సరాలు ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. దాంతోపాటు మనకు క్వశ్చన్స్ రౌండ్ కోసం అని నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ తీసుకోవడం లాంటిది, కానీ ఇంకా మన దంగల్కి సంబంధించిన కొన్ని ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళతో దాంతోపాటు ఫ్యాషన్ డిజైన్కి సంబంధించిన వ్యక్తులను కలవడము, కొందరు డాక్టర్తో మనకు స్కిన్ గురించి సంబంధించి అంటే ఏ విధంగా డైట్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, వాటి కోసమని ఆల్మోస్ట్ 3 to 4 టైప్స్ ఆఫ్ ట్రైనర్స్ ఉంటారు అనమాట. వీటి కోసం వాళ్ళందరి ఆధ్వర్యంలో నేను ట్రైనింగ్ తీసుకొని మిస్ ఇండియాకి వెళ్ళి మిస్ ఇండియా టైటిల్ సాధించాను.